నుంచి పేపర్లలో కానీ ప్రతి మీడియాలో కానీ వస్తున్న సమస్యకు ఆదిశీనన్న గౌరవ ఎమ్మెల్యే విప్పు గారు ఆదిశీనన్న పేరు మీద ఆదిశీనన్నను అనవసరంగా బదనాం చేస్తున్నారు. ఆదిశీనన్న కన్నా ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ప్రజానాయకుడు, ఒక విప్పు. ఈ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలోనే మన వేములవాడ కాన్స్టిట్యున్సీకు అత్యధిక నిధులు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఆదిశీనన్న. అతను కేవలం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని, అవసరం లేని వ్యక్తులు, ఒక వ్యక్తి ఆయన సొంత అవసరాల కోసం ఎవరు వాళ్ళ సొంత పనుల కోసం, వాళ్ళ సొంత వ్యాపారాల కోసం వాళ్ళు చేసిన తప్పును సీనన్న గారికి, కాంగ్రెస్ పార్టీకి రుద్దడం కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే చట్టం తన పని తాను చేసుకోవాలని సీనన్న గారు ఎప్పుడూ చెప్పిర్రు. ఆ రకంగా ఆదేశాలు కూడా జారీ చేసిర్రు. టీఆర్ఎస్ నాయకులు, మిగతా పార్టీల నాయకులు అనవసరంగా సీనన్న గారిని బదనాం చేస్తే బాగుండేది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులకు ఇది హెచ్చరిక. ఇంకోసారి సీనన్న గురించి అబద్ధం కానీ వేరే కానీ మాట్లాడితే బాగుండదని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది వ్యక్తులు ప్రైవేట్లో అమ్ముకున్నట్టు తెలిసింది. ఆ విషయము ఆదిశీనన్న గారికి తెలియగానే వెంటనే కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఇమీడియట్లీ ఫోన్ చేసి దానికి బాధ్యులు ఎవరైనా చట్టపరంగా శిక్షించాలని వెంటనే తను ఆదేశించడం జరిగింది. దానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇందులో జరిగిన దానికి ఆదిశీనన్న మరియు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణ చేస్తున్నాము. దానికి ఆ ఆరోపణను తీవ్రంగా మేము ఉమ్మడి మానాల గ్రామం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆదిశీనన్న ఒక విప్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వేములవాడకు కొన్ని వందల కోట్ల నిధులు చేస్తూ మంచి పనులు చేస్తుంది. కాబట్టి ఆదిశీనన్న మీద ఓర్వలేని తనంతో కొంతమంది నాయకులు ఇలా చెప్పడం విడ్డూరంగా ఉంది, సిగ్గుసేటు. అలా చేయడానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అందులో ప్రధాన సూత్రధారి మధుకర్ అనే వ్యక్తి ఎవడు మీకు తెలియదు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య అనుచరుడైనటువంటి వారి అల్లుడు. దానికి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అందులో తెలంగాణ నరసింహారావు ఉందా, మరి కేటీఆర్ హస్తం ఉందా? ఈ 13 లారీలు అమ్మడానికి సూత్రధారి. కాబట్టి మేము తీవ్రంగా ఆదిశీనన్న గారిని ఎలాంటి మచ్చలేని నాయకుడని నిరూపిస్తాడు. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకోబోతుంది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదిశీనన్న గారు ఆదేశించడం జరిగింది. దానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఆదిశీనన్న మంచితనానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి పూర్తిగా ఖండిస్తున్నాం. గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల చర్యలు ఏమేమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి 91 లక్షల వరి ధాన్య కొనుగోలు అక్రమాలు జరిగాయని మరి గౌరవ ప్రభుత్వ విప్పు వారి యొక్క అనుచరుడని వీరి ప్రచారాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి మానల కాంగ్రెస్ పార్టీ పక్షాన, రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ, మరి దీంట్లో వారికి సంబంధం లేనటువంటి వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ ఆదిశీనన్న మీటింగ్ కానీ ఏదైనా కానీ ఆయన ఏ ఒక్కరోజు కూడా పార్టీలో కనిపించినటువంటి పరిస్థితి లేదు. మరి మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, గత రోజుల నుంచి మన బీఆర్ఎస్ పార్టీకి అత్యంత చెల్మెడకు దగ్గర అయినటువంటి మన ఆ మాడిశెట్టి ఆనందం గారి యొక్క సొంత అల్లుడు మరి ఈ యొక్క కుంభకోణంలో ప్రధాన పాత్ర మరి కేటీఆర్, చెల్మెడ ఆనందరావు, ఆ తర్వాత మాడిశెట్టి ఆనందం మరియు మధుకర్ గార్ల మధ్య జరిగినటువంటి ఈ చీకటి ఒప్పందం దొంగ అంటే మరి వారు పరారైనట్లనే వేరే పార్టీ పైన అబండాలు మోపుతున్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. నిన్నటికి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంత అని భీకరాలు పలుకుతున్నటువంటి నాయకులారా ఖబర్దార్. మచ్చలైనటువంటి నాయకుని మీద అబండాలు వేస్తే ప్రజలు ఏ రోజు కూడా దాన్ని ఒప్పుకోరు. వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో విప్పు ప్రతి ఒక్కరికి బడుగు బలైన వర్గాల గుండెల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మీలాగా బెంజి కారులో తిరిగి ప్రజలను మోసం చేసి మొన్న కేటీఆర్ మరి జిల్లాల్లో అనేక భూముల అక్రమాలలో ఒక్కొక్కరు సరెండర్ అయ్యి భూముల పట్టాలు కూడా ఇచ్చినటువంటి కేటీఆర్ బినామీలు. మీలాంటి లోఫర్ లఫూట్ కేసులు మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఆదిశీనన్న రోజులు అవి జరిగాయి. సత్యమే గెలుస్తుంది. మరి ఈ 5 మొత్తం 10-11 లారీలు మధుకర్ అనే వ్యక్తి 5 ఆంధ్ర ప్రాంతానికి, 5 సిద్దిపేట ప్రాంతానికి మరి ఆయన అమ్మినటువంటి పరిస్థితి నిన్న విచారణలో తేలింది.
మరి ఇలాంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూనుకుంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదిశీనన్న గారి పైన ఎలాంటి మచ్చలేని నాయకుని మీద మీరు గిట్ట ఇలాంటి అబండాలు చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఖండించి ప్రజల్లోకి నిలబెట్టి మీరే దోషులు మీరే దొంగలు మళ్ళా జనాలను అందరినీ వేరే రూట్లో తీసుకెళ్ళడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖబర్దారుగా హెచ్చరిస్తూ మరి చెలిమెడ లక్ష్మీనరసింహరావు గారికి అత్యంత దగ్గరి మిత్రుడు, మరి ఇతను మాడిశెట్టి ఆనంద గారు వాళ్ళ సొంత అల్లుడు మధుకర్ గారు చేసిన తప్పును తప్పించుకోవడానికి కొందరు బీఆర్ఎస్ నాయకులు స్టేట్ లెవెల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మళ్ళొకసారి ఖబర్దారుగా హెచ్చరిస్తూ ఉమ్మడి మానవ గ్రామస్తులు అందరి తరఫున మచ్చలేని నాయకుని మాట అంటే మాత్రం ఇప్పుడంటే సాధించాం, కానీ రానున్న రోజుల్లో దీన్ని తీవ్రంగా ఖండించి మరి మిమ్మల్ని బజార్లో నిలబెట్టి ప్రతి ఒక్క సొసైటీ దగ్గర మిమ్మల్ని నిలదీసే పరిస్థితి మేము తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.